తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తము ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటినే, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. అవును, నా ప్రభు యేసుక్రీస్తు వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రేయర్ అండ్ వర్షిప్ టీం ద్వారా వినండి వినిపించిన కార్యక్రమాన్ని నడిపిస్తూ కాపాడుతూ ప్రతి ప్రార్థనపై ఆయన కనుచూపు, ఆయన హస్తము, ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి కనుకనే నేను ఈరోజు మీ ముందు ఈ వీడియో తీయబోతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన చిత్తం లేనిది ఏదీ లేదు, ఆయనకి ఇష్టం లేనిది ఏది జరగదు కనుక మనం ఏమాత్రం చింతించడానికి వీల్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ మరి 3 రాష్ట్రాలు అనగా నేను దేశం గురించి రాష్ట్రాల గురించి ప్రార్థన చేసినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ప్రాంతం ఈ 3 ఇంటర్మీడియట్ నుండి నాకు ఫోన్ కాల్స్ ఇచ్చారు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వడం జరిగింది. అందరూ పాస్ అయ్యారు దేవుని కృప చేత. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ఒకవేళ చూస్తున్నవారు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నవారు, మీరు నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటే అది ఏదైనానో దేవుని చిత్తమే అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రాముఖ్యంగా ఈరోజు వాగ్దానం యాకోబు 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట, మీరు నానా విధములైన శోధనలోనూ పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకొనుడి. శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ప్రియ సహోదరి సహోదరులారా, స్టూడెంట్స్, యవనస్తులారా, మీతో మాట్లాడే మాట ఏంటంటే, ఒకవేళ ఎవరైనా 1, 2, 3 సబ్జెక్ట్ మిస్ అయినాయేమో, 1, 2 సబ్జెక్టులు పోయినాయేమో మీరు చింతించమాకండి, మహా ఆనందంగా ఎంచుకోండి. ఎందుకంటే అది మనకి మంచిది. ఒక దెబ్బ తాకితే ఏమవుతుందంటే మరొక అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాల్సి వచ్చిన ఆలోచన కలిగిద్ది. తల్లిదండ్రులు కొంచెం బాధపడవచ్చు. అయినను యవనస్తులారా, మీకు ఇది ఒక మంచి అవకాశం. ఆనందంగా ఎంచుకోమని బైబిల్ వాక్యం చెప్తుంది. అంటే ఫెయిల్ అయితే ఆనందం ఏంటయ్యా, ఇదేంటి బైబిల్ చెప్తుందని కాదు. ఎప్పుడైతే మనం పడిపోతున్నామో మరొకసారి పడిపోకుండా జాగ్రత్త పడతాం, దాన్నే మహానందంగా ఎంచుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త పరచడం అనమాట. అయితే చాలామంది నాకు తెలిసిన వారు మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం పాస్ అయ్యారు, కానీ ఎక్కడో 2, 3 కొంచెం 1, 2 సబ్జెక్టులు మిస్ ఫెయిల్ అయ్యారు. కనుక అయితే మీతో చెప్తున్న మాట, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్న మాట, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం. ఎందుకంటే శోధన, మన చుట్టూ ఉన్నవారు పాస్ అయ్యారు, నేను పాస్ అవ్వలేదు, అయ్యో మా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉండలేదు అనుకోవచ్చు. నీకు మహానందం అంట. ఎందుకంటే ఈరోజు నీకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే బైబిల్ వాక్యం నెరవేరుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏమి లేదు. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఫీజు కట్టి మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో మీరు దీనికంటే మునుపటి కంటే అధికమైన దీవెనలు అన్నాడు. ఇంతకు ముందు కంటే అన్నిటికంటే ఎక్కువైన మార్కులు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మరి మీకు అంత మంచి వాగ్దానం దేవుడు ఇచ్చినందుకు మీరు చింతించొద్దు, బాధపడొద్దు. మరి ఎందుకు చెప్తున్నానంటే ఈ గొప్ప మాట, దేవుడు ఆదరపరిచేవాడు, దేవుడు కన్నీరు తుడిచేవాడు, దేవుడు హత్తుకునేవాడు. నిన్ను నన్ను హత్తుకొని ఓదార్చే దేవుడు మనకు తోడుండగా మనకు భయం ఏమి ఉంది? భయం ఏమి లేదు. కనుక దయచేసి నేను చేయాల్సిందల్లా ఏం లేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన హత్తుకుంటున్నాడు. మనం వెళ్ళి ఆయన దగ్గరికి హత్తుకునే స్థితిలో మనం ఉందాం. భయపడుతున్నారేమో, భయపడమాకండి. 1, 2 మిస్ అయ్యామని మనకు అయ్యో ఎందుకు అయ్యాం, ఇది పాస్ అయ్యి మరొకసారి ఇలాంటి అవకాశం ఉండొద్దని మంచిగా చదవండి, మంచిగా దేవుని నామంలో ఎదగండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడండి. ఆత్మీయ జీవితంలో ఇంకా బాగా అభివృద్ధి చెంది దేవుని నామాన్ని మహిమపరచుకోండి. తల్లిదండ్రులారా,
పిల్లల్ని ఇబ్బంది పెట్టమాకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లలు ఒకటి మిస్ అయ్యారంటే దాన్ని తెలుసుకునే వారుగా ఉండాలి. మనం దాన్ని బోధిద్దాం. మన పిల్లలకి ఏం కాదని ధైర్యపరిచి వారిని ఏం చేయాలంటే ముందుకు తీసుకువెళ్దాం. వారిని నిరాశపరచమాకండి, ఇబ్బందుల్లో పెట్టమాకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారు ఒకసారి తెలుసుకుంటారు. ఎందుకంటే పడితేనే కానీ తెలుసు, నాకు దెబ్బ తాకిందని తెలుస్తుంది. ఎందుకంటే మా బాబు ఒకసారి పడిపోయినప్పుడు ఇంకొకసారి పడకోకుండా ట్రై చేస్తున్నాడు బైక్ డ్రైవింగ్. మా బాబు పడినప్పుడు పడక ముందు ఓకే, పడిన తర్వాత జాగ్రత్తగా వెళ్తున్నాడు అంతే. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి పడితే కానీ మన ఆలోచన వస్తుంది. కనుక ఇది మంచి దేవుని యొక్క మహానందం అని ఎంచుకోమంటున్నాడు. మరి పాస్ అయిన ఇంటర్మీడియట్ తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక ప్రాంతం వారికి దేవుడి తరపున మరొక వాగ్దానం ఏంటంటే కీర్తనలు 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన మాత్రమే మహాశ్చర్యకార్యములు చేయవాడంట. ఎంత గొప్ప మాట చూడండి. ఆయనే చేయగలవాడు. ఏదైనా ఉన్నది లేనిది చేయగలడు, లేనిది ఉన్నట్టు చేయగలవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే అంటే ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఎంతో ప్రయాసపడి తల్లిదండ్రుల మాట విని గ్రహించి మరి లోబడి చదువుతున్న వారికి మీకు చెప్తున్న దేవుడి కృప నిరంతరం మీకు తోడే ఉంటాడంట. ఆయన కృప నిరంతరం నీపై ఉంటుందంట. అయితే ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులారా, మీతో ఒక చిన్న మాట. యవనస్తుల్ని మనం ఏ రీతిగా వారికి బోధిస్తున్నామో, ఏ రీతిగా భయభక్తుల్లో ఉంచుతున్నామో, ఏ రీతిగా నడిపిస్తున్నామో అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఎగ్జామ్ రోజు లేకపోతే రిజల్ట్ రోజు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భయపడటం వల్ల ఏ ప్రయోజనము లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టుగా ఇదిగో వీరు సంతోషపడుతున్న వీరు ఎగ్జామ్ రిజల్ట్ రాక మునుపు ఎంత భయముతోనూ, ఎంత దిగులుతోనూ, ఎంతో బాధతోనూ, భయం అన్నీ కలుగుని మరి వాళ్ళు కూర్చొని నిరాశతో ఉంటారు. ఏమవుతుందో అని. అది సంవత్సరం అంతా అదే భయము భక్తి కలిగి ఉంటే అసలు టెన్షన్ ఉండదండి. నేను ఒక బాబుకు చెప్పాను ఇంతకుముందు. ఒక ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఆడుతూ ఉండగా బాల్ను కొడితే వెళ్ళి అది ఒక గోల్లో పడుతుంది. అది ఎప్పుడు మనం స్టార్టింగ్ నుండి ప్రాక్టీస్ చేస్తూ రియల్గా కొట్టినప్పుడు వెళ్తుంది. అంతేగాని రియాలిటీలోనే మనం కొడదామంటే అది కాని పని. అలా ఉండటానికి వీల్లేదు. ప్రియ సహోదరులారా, ప్రాముఖ్యమైనది మరలా చెప్తున్నాను, మొదటిగా ప్రాక్టీస్, మొదటిగా చదవాలి, మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని మీరు పొందుకుంటారు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం. ఈరోజు ఈ ఉదయకాలము నుండి ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు. అవునా తండ్రి, ఇదిగోనా తండ్రి 3 రాష్ట్రాలు అయ్యానా తండ్రి, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ చూసి సంతోషించుచున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. బాధపడుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి, ఇరుగురిని మీ పాదద సన్నిధికి తీసుకొచ్చి ఉన్నాను నా తండ్రి. వారి ఇరుగురిని మీరు దీవించండి, కృప చూపించండి. అయా తప్పిదములు తెలుసుకొని వారి యొక్క స్థితిగతులు మార్చుకొని అయా నీ చిత్తమైతే ఇక మీదటైనను నా తండ్రి నైనా నీతో ఉండే భయభక్తులు కలిగి జీవించే కృపను వారికి దయచేయండి. తల్లిదండ్రుల మాటకు లోబడే కృపను దయచేయండి. యవనస్తులు నా తండ్రి ఎటువంటి అయా నా తండ్రి వ్యర్థమైన ఆలోచనలకు పోనీక సాతాను కానీ నీ అగ్నిలో కాల్చివేయమని అడుచున్నావు. అయ్యా యవనస్తుల చుట్టూ నీ కంచె వేసి నీ కృప చూపించి నీ నామాన్ని మేము తెచ్చుకుంటున్నావు నా తండ్రి అయినా. అయా ఇగో 3 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డ పిల్లలు నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి అయా నీ కృప చూపించండి. అయా ఎవరైతే 3 రాష్ట్రాల్లో ఫెయిల్ అయి ఉన్నారో వారికి మరొక అవకాశం ఇచ్చినందుకు వందనాలు. వారందరూ మంచిగా మరల రాసి అయా నిన్ను స్తుతించేవారుగా, నేను కనపరిచేవారుగా ఉండు సహాయం చేయమని వారి తల్లిదండ్రులను ఓదార్చండి. వారిని ఓదార్చి నీ కృప చూపించి నా తండ్రి వారికి ధైర్యము దయచేయండి, కృప చూపించి అయా నా తండ్రి నీ నామాన్ని మేము తెచ్చుకోమని వచ్చున్నాం. నీ గొప్ప కార్యములు వారి పట్ల జరిగించమని, నిరంతరము నీ కృప ఉండుటకు సహాయం చేయమని, అయా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని భక్తుడు రాసిన పాటల ప్రకారంగా మేమందరము జరిగేది నీ చిత్తమే అని అనుకున్నప్పుడు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.